ఆదిత్య అయితే ఫ్యాక్టరీ విషయం మాట్లాడటానికి ఆనంది దగ్గరికి అయితే వస్తాడు. అయితే ఆనంది మాత్రం హైమావతి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఆదిత్యని దగ్గరికి వచ్చి దగ్గర తీసుకొని అలా ముద్ద పెడుతూ ఉంటాడు అని చెప్పి ఆ మాటలు అయితే ఇంకా గుర్తు చేసుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. అయితే ఆదిత్య మాత్రం ఫ్యాక్టరీ విషయం చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఒక క్లయింట్కి ఒక మెసేజ్ అయితే పంపించాలి, ఆనంది ఫోన్ చేయాలి సరేనా అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆ మాటకి ఆనంది అయితే ఏం వినిపించుకున్నట్లు సైలెంట్గా ఉంటుంది. ఆ సైలెంట్గా ఉండటంతో ఆనంది నిన్నే అని చెప్పేసి అంటూ ఉండగా ఆదిత్య గారు ఏంటి అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. నేను చెప్పింది అర్థమైందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. మీరేం చెప్పారు అని ఆనంది అడగడంతో అదే ఆనంది అని చెప్పి ఆదిత్య మళ్ళీ చెప్పబోతుండగా ఇంతలో హైమావతి అయితే ఆగండి ఆగండి, ఏంటి మీ ఇద్దరు ఇక్కడ మాట్లాడుకుంటారు, మీ ఇద్దరు ఇక్కడ మాట్లాడుకోకూడదని చెప్పాను కదా, మీ ఇద్దరిని లోపలికి నేనే పంపిస్తాను, అప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకోవాలి, అప్పుడు దాకా మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి లేదని హైమావతి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఆదిత్య అయితే అది కాదండి నేను మాట్లాడటానికి వచ్చింది అని చెప్పి అంటుంటాడు. నువ్వేం మాట్లాడటానికి వచ్చావో నాకు తెలుసులే అని చెప్పేసి హైమావతి అంటూ ఉంటుంది. ఇంకా ఆ మాటకైతే ఆదిత్య అది కాదండి ఫ్యాక్టరీ విషయం మాట్లాడటానికంటే మీరు ఏం మాట్లాడాలనుకున్నా ఇక్కడ కాదు, మీరు లోపలికి వెళ్ళినాకే మాట్లాడుకోవాలి అని చెప్పేసి ఇంకా హైమావతి అయితే అనడంతో ఆదిత్య అయితే ఏం చేసేది లేక లోపలికైతే వెళ్తాడు. ఇంతలోకి క్లయింట్ ఫోన్ చేయడంతో మాట్లాడుతూ ఉంటాడు. ఆనంది అయితే అక్క ఆగక్క, నేను ఆ బావగారిని ఏడిపించాలి ఆగక్క అని చెప్పేసి ఇంకా దివ్య అయితే అంటుంటుంది. సరే అయితే బావగారిని ఆట పట్టించు కానీ ఎక్కువ విసిగించుకాకు అని చెప్పేసి ఆనంది అనడంతో సరే అక్క అని చెప్పి సరే అని దివ్య అయితే ఇంకా ఆదిత్యనే ఆట పెట్టిద్దామని లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా ఆదిత్య అయితే బావగారు లేరట్లుంది, వాష్రూమ్లో ఉన్నారు అని చెప్పి ఆదిత్య కోసం అయితే దివ్య అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆదిత్య అయితే పక్కన క్లయింట్తో మాట్లాడుతూ ఉండగా బావగారు ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు, ఎలాగైనా బావగారిని నేను చూడాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే మాత్రం ఆదిత్య అయితే ఫోన్ మాట్లాడుతూ దివ్యకైతే మొహం చూపించకుండా ఉంటాడు. ఇంకా ఆనంది అయితే ఇంకా చాలు దివ్య నువ్వు వెళ్ళు అని చెప్పేసి దివ్యని అయితే బయటకు పంపిస్తుంది. ఇంకా ఆదిత్య ఫోన్ మాట్లాడి ఇంకా లోపలికి రావడంతో ఆనంది అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. ఆదిత్యకి ఆనంది అయితే పాలు ఇవ్వడంతో ఆనంది ఇచ్చిన పాలని ఆదిత్య తీసుకొని తాగి ఆనందికి కూడా కొంచెం ఇస్తూ ఉంటాడు. ఆనంది సిగ్గుపడుతూ ఉంటుంది. ఆదిత్యకి వెళ్ళి చూస్తూ ఆదిత్య అయితే ఇంకా ఆనందిని దగ్గరికి లాక్కొని ఇంకా తనకి పెట్టబోతూ ఉంటాడు. ఆ ఆనంది మాత్రం ఆదిత్యాన్ని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. అయితే ఆనంది ఏంటి అక్కడే నిలబడ్డావు, లోపలికి రా అని ఆదిత్య అనడంతో ఆనంది ఇదంతా కళ ఏంటి, ఈరోజు ఆదిత్య గారు నా దగ్గర ఒక్కటవుట్ అన్నాడు అనే కళ నాకైతే ఇలా వస్తుంది అని చెప్పి ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంది. అయితే ఆదిత్య మాత్రం ఆనందితో క్లయింట్ విషయం ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడుతూ ఉండగా ఆనంది ఏంటి ఈ టైంలో ఆదిత్య గారు ఈ మాటలు మాట్లాడుతున్నారని ఆలోచిస్తూ ఉంటుంది. మరి తర్వాత ఏం జరుగుతుందంటే మన ఛానల్